ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. సార్ చెప్పండి, యాత్ర 2 ఎలా ఉంది? యాత్ర మూవీ చాలా బాగుంది. చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ కానీ, తర్వాత జీవా గారు, మమ్ముట్టి గారు అయితే జీవించేశారు. అసలు వాళ్ళనే కళ్ళతో చూస్తున్నాం అన్నట్టుగా అనిపించింది. చాలా బాగుంది. అయితే ఇంకోటి ఏంటంటే, పార్టీలకు అతీతంగా, అంటే వేరే పార్టీల గురించి ఇక్కడ ఏం లేదు. దీనిలో ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణం అనేది ఎవరిని జీర్ణించుకోలేని విషయం. అది మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా బాధపడ్డారు, దేశంలో కూడా బాధపడ్డారు. ఆయన దాని గురించి చూపించారు. తర్వాత ఆయన చనిపోయినప్పుడు కొన్ని వందల మంది చనిపోయారు. వాళ్ళని ఎలా ఓదార్చారు, ఆ ఓదార్పు యాత్ర అనేది మెయిన్. అదే చాలా బాగుంది. ఎవరిని కించపరచలేదు, చాలా బాగుంది. ఎవరైనా చూడొచ్చు. ప్రతిపక్ష నాయకులు అంటున్నారు ఈ సినిమాల్లో మా పాత్రలు పెట్టి కూడా చేశారని చెప్పేసి కూడా కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. లేదు, అంతేం లేదు. ఎవరిని కించపరచలేదు. మేము చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ లేదు, షర్మిల గారి క్యారెక్టర్ లేదు, అసలు రోజా గారి క్యారెక్టర్ లేదు, నాని గారి క్యారెక్టర్, అలా ఎవరిని చూపించలేదు, కించపరచలేదు. ఎవరైనా చూడొచ్చు. ఈ సినిమా ద్వారా డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నాడంటే ఈ యాత్ర మూవీ ద్వారా, ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ యాత్ర మూవీలో ఆయన పాదయాత్ర చేశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర, పాదయాత్ర చేసి ఎలా గెలిచారు, ఆయన ఎలా గెలిచారు వరకే చూపించాడు. ఇక అక్కడ నుంచి ఏం లేదు. అక్కడ వరకు. గురించి ఏమైనా చెప్పాలంటే ఒక మాట మీరు ఏం చెప్తారు సార్? వైఎస్ఆర్ గురించి అంటే ఏం చెప్తామండి, ఆయన గొప్పోడు. ఆయన వైఎస్ఆర్ గారు లేరు కదా, ఆయన గురించి చెప్పేంత పెద్దవాళ్ళం మనం. మహానుభావుడు ఆయన. సార్ సినిమా ఎలా ఉంది సార్? సినిమా చాలా ఎక్సలెంట్ అండి. కళ్ళమ్మ నీళ్ళు రావటం ఫస్ట్ హాఫ్ అయితే. మమ్ముట్టి గారు హెలికాప్టర్ ఎక్కే సీన్ ఒకటి ఉంటుంది. హెలికాప్టర్ ఎక్కే ముందు వాటర్ తాగి 2 మాటలు మాట్లాడతారు హీరోతో. ఎక్స్ట్రాడినరీ అసలు అయితే. ముందు డైరెక్టర్ గొప్పడు ఈ సినిమాకి. అక్కడ రాజశేఖర రెడ్డి గారు ఆయనేమో కానీ డైరెక్టర్ ఏం చెప్పాలో కరెక్ట్గా చెప్పారు సినిమాలో. గారి పాత్రలో జీవ గారు ఎలా అసలు ఎక్సలెంట్ అండి. ఆయన చాలా బాగా, అసలు ఎక్కడ వరకు చేయాలో అంతే. ఎక్స్ట్రా డైలాగులు ఏం లేవు. జగన్ గారిని మేము టీవీలో చూడటం, రియల్గా ఎప్పుడు చూడాలి. ఆయన ఎలా ఉంటాడో ఆయన ప్రవర్తన అలాగే ఉంది. ఎక్స్ట్రా కామెడీ డైలాగ్ ఏం లేదు. చాలా బాగుంది. జీవ గారు నిజంగా నెంబర్ 1. ఆయన ఆ డైరెక్టర్ సెలక్షన్ గొప్పది. ఏపీ రాజకీయాలపై సినిమా ప్రభావం చూపుతుంది. ఏమో అది మనకు రాజకీయాలు తెలియదు కానీ సినిమా చూస్తాం కదా, బాగుంది. ఈ సినిమా ద్వారా డైరెక్టర్ ఏం చెప్పదలుచుకున్నారు? ఆయన చెప్పాలనుకుని చెప్పేశాడు బ్రో. డైరెక్టర్ గొప్పడు, చెప్తున్నాగా సినిమా బాగా తీశాడు. ఆయన ఏమనుకున్నాడో అది 100% చెప్పాడు. ప్రతిపక్ష నాయకులు అంటున్నారు మా పాత్రలు పెట్టి కూడా ఈ సినిమా తీశారంటూ కూడా కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. మరి ఎవరిని అక్కడ కించపరిచినట్టు ఏం లేదు. ప్రతి స్టోరీలో ఎవరొకరిని ఇదిగా చూపించాలి కాబట్టి అలా కొంచెం చూపితే మరి అంత ఇబ్బందికరంగా ఏం లేదు. ఇక రాజకీయాలు మనకు అనవసరం కానీ సినిమా సూపర్గా ఉందమ్మా. వైఎస్ఆర్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? వైఎస్ఆర్ గారు చెప్పా కదా, వైఎస్ఆర్ గారు గొప్పడు కదండి. ఆయన పెద్ద ఆయన గురించి మనం ఏం చెప్తాం. ఆయన గురించి తెలియదు. ఏమనిపించింది మీకు? వైఎస్ఆర్ గారి పాత్ర ఉన్నసేపు ఏడుపు వచ్చేసిందండి, కళ్ళం నీళ్ళు వచ్చేసింది. ఆయన చేసి మనం చూసాం కదా, చాలా బాగా చేశాడు ఆయన. మమ్ముట్టి గారు సూపర్ ఎక్సలెంట్.